హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి అందించేందుకు డేటు ఫిక్స్ చేశారు. సో ఎవరెవరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దసరా పండుగ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొంత భాగాన్ని లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగ్ జాబితాలో L2 కేటగిరీలో ఉన్న అర్హులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే తుది అర్హత, ఎంపిక మరియు ఇళ్ల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక జాబితాలు మరియు సంబంధిత శాఖల ధృవీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ స్టేటస్ L1లో ఉందా, L2లో ఉందా లేదా L3లో ఉందా అనే విషయాన్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందిరమ్మ హౌసింగ్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ బై అనే ఆప్షన్ను ఎంచుకొని మీకు అందుబాటులో ఉన్న వివరాలు అంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు లేదా ఇతర వివరాలతో సెర్చ్ చేస్తే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీ లిస్టు టైపు, అప్లికేషన్ స్టేటస్ మరియు ఇతర వివరాలు స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి దసరా నాటికి అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక మీ స్టేటస్లో L2తో పాటు సంబంధిత అధికారుల ఆమోదానికి సంబంధించిన సమాచారం కనిపిస్తే మీ దరఖాస్తు తదుపరి పరిశీలనలో ఉండే అవకాశం ఉంటుంది. అదే L3గా కనిపిస్తే దానికి సంబంధించిన కారణాన్ని కూడా అప్లికేషన్ వివరాల్లో పేర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా అధికారిక వెబ్సైట్లో మీ వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.